రిపబ్లిక్ డే వేడుకలకు హైదరాబాద్ ముస్తాబవుతుంది. హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లోని త్రివిధ దళాల రిహార్సల్స్ మొదలయ్యాయి. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎటువంటి ఆటంకం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. 76వ గణతంత్ర దినోత్సవానికి దేశం ముస్తాబవుతుంది. ముఖ్యంగా ఇటు దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఇటు హైదరాబాద్లో కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇటు పెరేడ్ గ్రౌండ్ కూడా ముస్తాబవుతుంది. ప్రస్తుతం మనం పెరేడ్ గ్రౌండ్స్లో ఉన్నాం. పెరేడ్ గ్రౌండ్స్లోని ముఖ్యంగా ఏదైతే గణతంత్ర దినోత్సవానికి అయితే రిహార్సల్స్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇటు పెరేడ్ గ్రౌండ్స్లో చీఫ్ గెస్ట్ ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరవుతారు. ముఖ్యంగా రిపబ్లిక్ డే వేడుకలకు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ కూడా ప్రస్తుతం రెడీ అవుతుందనే చెప్పొచ్చు. పెరేడ్ కోసం 2 రోజుల నుంచి కూడా ఇక్కడ రిహార్సల్స్ అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా రిహార్సల్స్లో పాల్గొంటున్న ఆర్మీ, అలాగే ఎయిర్ ఫోర్స్, అలాగే ఎస్పీసీ ఇలాగ ఒక్కొక్క దళాలు కూడా ఇక్కడ ఏదైతే పెరేడ్ గ్రౌండ్స్లో రిహార్సల్స్ అయితే కొనసాగిస్తున్నాయి. రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్యంగా ఈ పెరేడ్ గ్రౌండ్స్ అయితే సిద్ధమవుతుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా త్రివిధ దళాలు ఇక్కడ పెరేడ్ నిర్వహిస్తాయి. ముఖ్యంగా జెండా ఆవిష్కరణ జరిగిన తర్వాత ఇక్కడ పెరేడ్ గ్రౌండ్స్లో రిహార్సల్స్ అయితే కొనసాగుతాయి. ఇటు ఆర్మీ సోల్జర్స్తో పాటు ఇటు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది కూడా ఇక్కడ పెరేడ్ నిర్వహిస్తారు. అలాగే మరొక పక్క ఇటు ఎన్సీసీ కూడా ఇక్కడ పెరేడ్ అయితే నిర్వహిస్తుంది. అలాగే ఇటు బ్యాండ్తో పాటు ఇక్కడ వివిధ దళాలు ఇక్కడ పెరేడ్ నిర్వహిస్తారు. ముఖ్యంగా గణతంత్ర దినోత్సవ వేడుకలకు మాత్రం ఎటువంటి ఆటంకాలు జరగకుండా కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ముందస్తు చర్యల కింద అన్ని ఏర్పాట్లు అయితే తీసుకుంటుంది. ఇటు హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్తో పాటు పెరేడ్ గ్రౌండ్స్లో కూడా ఈ దినోత్సవం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నారు. ఇటు ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఇటు పెరేడ్ గ్రౌండ్స్ చుట్టూ కూడా గణతంత్ర దినోత్సవం రోజు ఉంటాయి. ఎందుకంటే చీఫ్ గెస్ట్స్ అందరూ కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇక్కడ ముందస్తు చర్యలు అయితే తీసుకుంటున్నారు. అలాగే మరొక పక్క ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్ కూడా ఈ పెరేడ్ గ్రౌండ్స్లోకి వస్తారు కాబట్టి ముందుగా ఇక్కడైతే ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ పూర్తిగా పరిశీలిస్తారు. అలాగే ప్రస్తుతం ఇటు డాగ్ స్క్వాడ్తో పాటు ఇక్కడ తనిఖీలు కూడా ముమ్మరంగా చేస్తున్నారు. అలాగే ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యంగా ఇటు ఎయిర్పోర్ట్ కూడా రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు. ఎందుకంటే నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో ఇటు ఎయిర్పోర్ట్లో కూడా ముఖ్యంగా జనవరి 30 తారీఖు వరకు కూడా సామాన్య సందర్శకులు రావద్దంటూ కూడా ఇటు అధికారులు చెప్పిన నేపథ్యంలోని గణతంత్ర దినోత్సవానికి ముందస్తుగా ఈ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. అలాగే మరొక పక్క గణతంత్ర దినోత్సవం రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందుగా పోలీసులు కూడా భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఇటు పెరేడ్ గ్రౌండ్స్లో కూడా పూర్తిగా బాంబ్ స్క్వాడ్తో పాటు ఇటు డాగ్ స్క్వాడ్ కూడా ఇక్కడ తనిఖీల్లో నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చెక్ చేసి లోపలికి అయితే పంపిస్తున్నారు. అలాగే ఆ గణతంత్ర దినోత్సవం రోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఇక్కడ ఉంటాయి. ముఖ్యంగా ట్రాఫిక్ ఆంక్షలు అయితే అమల్లో ఉంటాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఇటు పెరేడ్ గ్రౌండ్స్ చుట్టూ కూడా ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలు కూడా ముందుగానే ఏదైతే ఇటు గమనించి రూట్స్ మళ్లించుకోవాలంటూ కూడా ఇటు అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు గణతంత్ర దినోత్సవం అంటే 76వ గణతంత్ర దినోత్సవానికి పెరేడ్ గ్రౌండ్స్ రెడీ అయిందనే చెప్పొచ్చు. కెమెరామెన్ భవానీతో కుమార్, ప్రైమ్9 న్యూస్.